ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ మా వందనాలు. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. చాలు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి అవమానించినప్పుడు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరెవరంట? ధన్యులంట. ఎందుకని అంటే అక్కడ చెప్తున్నాడు, సంతోషించి ఆనందించండి. ఎప్పుడంట? నీ జీవితంలో మేలు కలిగినప్పుడు కాదు, నువ్వు అనుకున్నవన్నీ జరిగినప్పుడు కాదు, అసలు నువ్వు ఏ అడుగు ముందుకేద్దామన్నా ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు, ఏది చేద్దామన్నా కూడా అనుకూలత లేనప్పుడు, అంత మాత్రమే కాదు కానీ నీ మీద లేనిపోని అబద్ధాలు చెప్పి నిన్ను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న వారు ఉంటారు, నిందిస్తున్న వారు ఉంటారు, అవమానపరుస్తున్న వారు ఉంటారు, అవహేళనగా చేస్తున్న వారు ఉంటారు, నీ మీద లేస్తున్న వారు ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంట? సంతోషించి ఆనందించాలంట. ఏమండి, మీ జీవితంలో ఏదన్నా కార్యం జరిగితే ఆనందిస్తాం లేదా? ఆటోమేటిక్గా ఆనందిస్తాం. మన అవసరాలు ఏమన్నా తీర్చబడితే ఆనందిస్తాం లేదా? మనం అనుకున్నది జరిగిందనుకోండి, సంతోషం వస్తుందా లేదా? ఎవరికైనా వస్తుంది. అది క్రైస్తవులంగా మనకు మాత్రమే కాదు, కానీ మనం అనుకున్నది కానీ, వారు అనుకున్నది కానీ, ఆశపడింది కానీ జరిగితే, ఒక మేలు కలిగితే, ఏదైనా ఒక పని పూర్తయితే ఖచ్చితంగా ఆనందం వస్తుంది. అలాంటప్పుడు ఆనందించడం పెద్ద విషయమేమీ కాదు. కానీ ఇక్కడ దేవుని లేఖనం సెలవిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మనలను, మన మీద అబద్ధాలు చెప్పి, నిందించి, అవమానించి, అవహేళన చేసినప్పుడు మనము ఆనందించి సంతోషించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, ఒక శ్రమలో ఆనందించటం, నిందలో ఆనందించటం, అవమానంలో ఆనందించటం ఎవరికి సాధ్యం అండి? చెప్పాలి, ఎవరికి సాధ్యం? క్రైస్తవులకు సాధ్యం అవ్వాలి. చాలామంది క్రైస్తవులకి సాధ్యంగా లేదు ఇది. బాధ కలిగిన, దుఃఖం కలిగిన, అవమానం వచ్చిన, నిందలు వచ్చినా బాధపడుతూనే ఉన్నారు, దేవునిలో ఆనందించట్లా. అయితే వాళ్ళ బాధలు దేనివల్ల వస్తున్నాయి? కొంతమందికి స్వయంకృత అపరాధముల వలన, అంటే వారంతటా వారే కొని తెచ్చుకున్న బాధలు కొన్ని ఉన్నాయి. వారికి వారుగా తెచ్చుకున్నటువంటి నిందలు ఉన్నాయి. చేసిన పనిని బట్టి వస్తున్న అవమానాలు ఉన్నాయి. వాటిని బట్టి కాదు, కానీ దేవుని నామము నిమిత్తము, అనగా సువార్త నిమిత్తం, వాక్యం నిమిత్తం, దేవుని నామము నిమిత్తం మనమేమైనా నిందలు కానీ, అవమానాలు కానీ, అవహేళన కానీ భరిస్తే, అవి మన మీదకి వస్తే, అప్పుడు మనం ఏం చేయాలంట? ఏంటి ప్రభువా, నేను నీ వాక్య ప్రకారమే జీవిస్తున్నాను, కానీ నాకు ఈ బాధలు ఏంటి ప్రభువా, నాకు ఈ నింద ఏంటయ్యా, నాకు ఈ అవమానం ఏంటయ్యా,
నేనేం తప్పు చేయలేదే, నేనేమీ పొరపాటు చేయలేదే, నేను ఎవరికి అన్యాయం చేయలేదే, నీ పని చేస్తున్నా, నీ మాట చెబుతున్నా, నీ మాటను ప్రకటిస్తున్నా, నీ వాక్య ప్రకారం జీవించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మరి నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ నింద రావాలి, ఏ తప్పు చేసినా నాకు నింద రావాలి అని కృంగిపోయేవారు చాలామంది ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు, ఈ విధంగా నా నామము నిమిత్తం, నా వాక్యం నిమిత్తం, నా పని నిమిత్తం మీరు గనక నిందించబడితే, అవమానించబడితే, అపహాసించబడితే మీరేం చేయాలంట? సంతోషించి ఆనందించాలి. కారణం ఏంటంట? పరలోకములో మన ఫలము అధికమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అకారణంగా మనం దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నందుకు అకారణంగా నిందించబడితే పరలోకంలో మన పేరు మీద ఒక 10 మార్కులు వేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాస్తవానికి మనం చేసిన పనికి 1 మార్కు రావాలి. ఏం పెద్ద ఎక్కువ పని చేయలా. అబద్ధాలు ఆడొద్దు అని చెప్పిన మాట పాటించాం ఒకరోజు. ఆ రోజుకి ప్రభు 1 మార్క్ ఇవ్వాలి. అబద్ధము ఆడకుండా నిజము పలికినందుకు అబ్బో దిగొచ్చాడండి భక్తుడు, ఈడొక్కడే నిజం చెప్తాడు, మరి మేము చెప్పం, దిగొచ్చాడు, ఇప్పుడు మేము కావాలని చెప్పేమేంటి అబద్ధం, అలా చెబితే కానీ వాళ్ళు మాకు శాంక్షన్ చేయరు, వాళ్ళు మాకు అది ఇవ్వరు, వాళ్ళు మాకు ఇది ఇవ్వరు. ఇప్పుడు ఆ పని జరగాలంటే అబద్ధం చెప్పాలి. 100 అబద్ధాలు చెప్పైనా ఏం చేయాలంట? ఏం చేయాలండి? ఇది తెలవదా మీకు? పాపం జానికి తెలియదు, పాపం చిన్నపిల్లడు. తెలుసా నాన్న నీకు? 100 అబద్ధాలు ఆడినా తర్వాత తెలుసా? తెలీదు. ఓకే, నేను చెప్తా, విను, నేర్చుకో. ఇలాంటివన్నీ నేర్చుకోవాలి. 100 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చెయ్యాలి అని లోకంలో నానుడి. కానీ దేవుని వాక్యం ఏమి సెలవిస్తూ ఉంది? 1 అబద్ధం కూడా చెప్పకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పి పెళ్లి చేయాలి. అటు తాగుబోతూ తిరుగుబోతూ ఆ అలవాట్లు ఉన్నాయి, ఈ అలవాట్లు ఉన్నాయి, కైని చేస్తాడు, సిగరెట్ తాగుతాడు, ఏమన్నా మందు కొడతాడు, అన్నీ చేస్తాడు. అసలు ఆ పిల్లోడండి అసలు క్లీన్ చీట్ ఏంటంట? తెల్లని కాగితం. నువ్వు వేసుకున్న సొక్కకైనా రంగులు ఉన్నాయి, కానీ అసలు ఆ పిల్లోడు హృదయానికి అసలు మచ్చలేదు. అమ్మా, అంతా ఒట్టి బూటకం, అబద్ధం. అందుకే నేను చెప్తాను, ఎవడు చెప్పిన మాట వినొద్దు. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఎవరు చెప్పిన మాట? మరి ఎవరు చెప్పిన మాట వినాలి? యేసయ్య చెప్పిన మాట వినాలి. నీకేదైనా, నీ కుటుంబానికి ఏదైనా ఒక సంబంధం వస్తే, పిల్లని ఇవ్వడానికో వస్తే నువ్వేం చేయాలి? ప్రభు పాదాలు పట్టుకుని, అయ్యా వాళ్ళు వచ్చారు, మరి నీ చిత్తమా కాదా, ఇది జరగడం నీ చిత్తమా కాదా, ఆ వ్యక్తి నీ చిత్తమా కాదా అనేది ఎవరిని అడిగి తెలుసుకోవాలండి? ప్రభువుని అడిగి తెలుసుకోవాలి. అంతేగాని పక్కన మనుషులను అడిగి చెబితే వాళ్ళు 100 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయాలి అనే ధోరణిలో ఉంటారు. ఇప్పుడు ఇలా ఉన్నాడు కానీ రేపు పొద్దున ఆడే మారుతాడులే, ఆవిడే మార్చుకుంటుంది. మార్చుకుంటే గొర్రెని తీసుకొచ్చి కసాయుడి చేతిలో పెట్టినట్టు పెడతారు అబద్ధాలు ఆడి. ఎక్కడ మారుతాడండి? మరి మారేవాడు మారిన తర్వాత చేయొచ్చుగా, అవునా కదా? వీళ్ళ వల్ల మార్చటం, వాడు మారడం. ఏం కావాలండి? ఒక బలి పశువు కావాలి. ఓ హల్లెలూయా. ఏ పశువు కావాలండి? మీకు చెప్పట్లేదు, అర్థం కావట్లేదా? ఏ పశువు కావాలి అంటే ఎవరో ఒక అమాయకురాలైనటువంటి అమ్మాయి కావాలి. పెళ్లి చేస్తే సెట్ అయిపోతాడండి. ఎందుకు సెట్ అవుతాడండి? ఎంతమంది సెట్ అయ్యారు? క్రైస్తవులకి ఇతరులకి తేడా అదే. ఈవెన్ క్రైస్తవుల్లో కూడా చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు, అబద్ధాలు చెప్తూ ఉంటారు. సరే, మన టాపిక్లోకి వద్దాం, మన సందేశంలోకి వద్దాం. ఇప్పుడు అబద్ధం ఆడకుండా మనం మాట్లాడాము సంబంధం వస్తే.
ఉన్నది అయా చిన్న చిత్తకి అలవాటు ఉంది, ఎక్కువగా తాగడు, తాగి అలవాటు లేదు కానీ తాగే వాళ్ళ దగ్గర కూర్చుంటాడు, తాగి అలవాటు లేదు కానీ సిగరెట్ తాగుతాడు, ముందు తాగడు, మరి అప్పుడప్పుడు మరి పని చేస్తూ ఉంటాడు కదా బాబు, ఏదో నోట్లో ఎట్ట రుద్దుకుని టపా కొట్టి నోట్లో కొంచెం ఇక్కడ ఎంత లావు వేస్తాడు కొంచెం, ఎందుకంటే బుగ్గలు లేవు కాబట్టి కొంచెం కనపడాలి కదా, అప్పుడప్పుడు కొంచెం కనపడేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు తప్ప ఇంకేమీ లేవు అని చెబితే అలాంటి మాకు వద్దని క్యాన్సిల్ చేసుకున్నారు. ఇప్పుడు అబద్ధం చెప్పకుండా నిజం చెప్పినందుకు, సత్యాన్ని చెప్పినందుకు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పినందుకు, ఎరా నువ్వు పెద్ద పోటుగాడివా, నువ్వు పెద్ద నిజాయితీపరుడువా, నువ్వు పెద్ద అంత గొప్పోడువా, సత్య డాష నువ్వు చెప్పిన మాట వల్ల సంబంధం క్యాన్సిల్ అయిపోయింది తెలుసా? ఎంత మంచి సంబంధం తెలుసా? ఒకే ఒక కూతుర్రా, ఇది జీవితం బాగుపడేదిరా, ఒక్క అబద్ధం చెప్తే నేను నిన్ను పట్టి కొట్టుకుపోను, నీ సొమ్మేమన్నా పోయింది అంటారా, నేను రూపాయి అడిగారేంట్రా, ఇంక అవసరమైతే నీకే 1000 రూపాయలు ఇచ్చేవాడు, ఒక్క అబద్ధం చెప్పలేకపోయావు అని ఈ విధంగా నిందించారు అనుకుందాం. ఈ విధంగా వాస్తవానికి నువ్వు అబద్ధం చెప్పకుండా నిజం చెప్పినందుకు 1 మార్కు రావాలి. ఎన్ని మార్కులు రావాలి? చెప్పాలి. ఇంటరాక్షన్ ఉండాలి. మీరు మాట్లాడకుండా అలా ఉన్నాను అనుకో, ఏమీ లేకుండా 4 గోడల మధ్యలో నేను వాక్యం చెప్పుకున్నట్టు ఉంటుంది. ఉన్నారుగా? లేరా? మరి సమాధానం చెప్పాలిగా, అవునా కదా? మీరు చెప్తూ ఉంటే నాకు కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా మంచి హుషారు వస్తుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎవరో లేనప్పుడు అంటే ఏదో చేసుకుంటాం, ఉన్నప్పుడు అది కాదు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధం చెప్పనందుకు 1 మార్కు ఆ రోజుకు మనకు రావాలి పరలోకంలో. కానీ అబద్ధం చెప్పకుండా నిజం చెప్పినందుకు ఆడొచ్చి మనల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడా? ఇప్పుడు అరే నా కోసం, నా వాక్యం కోసం అబద్ధం చెప్పకుండా నిజం చెప్పినందుకు ఆడి చేత నువ్వు మాట్లాడబడ్డావు కనుక 1+9 మొత్తం 10 మార్కులు నీకు వేసేసా అని పరలోకంలో ప్రభు నీ పేరు మీద ఆ రోజు 10 మార్కులు వేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే చెప్తున్నాడు ఇక్కడ, నా నామము నిమిత్తము, నా వాక్యము నిమిత్తము, సత్యము నిమిత్తము మీరు మనుష్యుల చేత చెడ్డ మాటలల్లా మీ మీద పలికి అబద్ధములు చెప్పి నిందించి అవమానించి తృణీకరించి అపహసించినప్పుడు మీరు ఆనందించండి, సంతోషించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అలాంటి సంతోషం, అలాంటి ఆనందం మనకి ఉంటుందంటారా? కలుగుద్దంటారా? కలగాలి. ఒకవేళ మనకి ఇప్పటివరకు అలాంటి లేకపోతే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి? అలాంటి స్థితిలోనికి, ఆత్మీయ